తెలుగు రాష్ట్రాల్లో విశాఖ హనీ ట్రాప్ కేసు సంచలనం సృష్టించింది. ఆ కేసులో ఐటీసీ ట్రేడింగ్ కంపెనీ సీఈఓ రత్నరాజును పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 6 నెలల క్రితం జాయ్ జమీమాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత వేణుగోపాల్ రెడ్డి, బెంజమిన్ అవినాష్లను సైతం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ సిపి బాగ్చి ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత ఒక్కొక్కరుగా బాధితులు బయటకొచ్చారు. దర్యాప్తులో రత్నరాజు పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. రత్నరాజు, జాయ్ జమీమాల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు సేకరించారు. ఇన్నాళ్లు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న రత్నరాజును విశాఖ ఎయిర్పోర్టు వద్ద అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ హనీ ట్రాప్ కేసు సంచలనం. ఆ కేసులో ఐటీసీ ట్రేడింగ్ కంపెనీ సీఈఓ రత్నరాజును పోలీసులు తాజాగా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అందించేందుకు అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, విశాఖపట్నంలో హనీ ట్రాప్ కేసుకి సంబంధించి జాయ్ జమియా కేసు ఒక సంచలనమనే చెప్పాలి. ఇది 6 నెలల క్రితం నమోదైన కేసు. అయితే ఈ కేసులో జాయ్ జమియా అనే అమ్మాయిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెతో పాటు మరొక 2 కీలక వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు తాజాగా రత్నరాజు అనే ఒక వ్యక్తిని, ఈ కేసులో చాలా కీలకంగా ఉన్న వ్యక్తిని కూడా ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టు నుండి ప్రవేశపెట్టి ఇప్పటికే రిమాండ్ కూడా తరలించడం జరిగింది. హనీ ట్రాప్ కేసులో దాదాపుగా విశాఖపట్నంలో ఉన్న ప్రముఖులకి వల వేస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని పెద్ద ఎత్తున ఒక ముఠాగా ముందంతా కూడా చలామణి చేసే ఒక గ్యాంగ్ ఇది. ఇందులో జాయ్ జమియా అనే వ్యక్తి, ఆ అమ్మాయి ఎక్కువగా ఈ హనీ ట్రాప్ కేసులో మొదటి నుంచి కూడా చాలా కీలకంగా వ్యవహరించి ఎక్కువ మందిని ట్రాప్ చేసే పనిలో ఉన్న నేపథ్యంలో ఈ కేసు మొదట విశాఖపట్నంలో నోట్ అయింది. దీనికి సంబంధించి బాధితులు హైదరాబాద్ లో మొదట విక్టిమ్స్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అనేక మంది ఆన్లైన్స్ లో విశాఖ పోలీస్ కమిషనర్ ని సంప్రదించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బృందం ఇన్వెస్టిగేషన్ చేశారు. అందులో భాగంగా అప్పట్లోనే జాయ్ జమియాతో పాటు ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్న ఎవరైతే రతన్ రాజు ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి కేసు అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా హనీ ట్రాప్ కేసులో ఎంతమంది ఉన్నారు, విక్టిమ్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే దీనికి సంబంధించి ఇంకా కీలకంగా ఎవరెవరు వ్యవహరిస్తున్నారు అనే దాని మీద కూడా కొంత ప్రస్తుతం అయితే రావాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఓకే, రైట్ అనురాధ.